నల్గొండ జీజీహెచ్ మెటర్నిటీ వార్డులో మెడిసిన్స్ కొరత వేధిస్తోంది. చిన్నారులకు ఇచ్చే మెడిసిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు మందులు రాస్తే కొన్ని ఇస్తున్నారు, మరికొన్ని ఇవ్వట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా డబ్బులు ఖర్చవుతున్నాయని వాపోతున్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో సరైన మెడిసిన్స్ లేకపోవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమాచారం అందడంతో జీజీహెచ్ ఆసుపత్రి వద్దకు వెళ్లిన సమయంలో తాము పడుతోన్న ఇబ్బందులను సాక్షి టీవీ ప్రతినిధికి మొరపెట్టుకున్నారు పిల్లల తల్లిదండ్రులు. వార్త కవర్ చేస్తోన్న సాక్షి టీవీ ప్రతినిధి పట్ల ఏఎస్ఐ వెంకట్రావు దురుసుగా ప్రవర్తించారు. బయటకు నడవండు అంటూ బెదిరింపులకు దిగారు. రైట్, ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని జీజీహెచ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 10 రోజుల క్రితం నాగర్సాగర్లోన్నటువంటి కమలా నెహ్రూ ఆసుపత్రిలో ఇంజెక్షన్స్ వికటించి 17 మంది చిన్నారుల యొక్క ప్రాణాల మీదకి వచ్చినటువంటి ఘటన మరొక ముందుకే నల్గొండ జిల్లా కేంద్రంలో అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్నటువంటి జీజీహెచ్ చిన్నపిల్లల ఆసుపత్రిలో అసలు మెడిసిన్స్ అందుబాటులో ఉండట్లేవు అనే ఒక ఆరోపణల నేపథ్యంలోనే సాక్షి టీవీ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నిన్న రాత్రి 12:41 సమయంలో అంటే 21 నెలలు ఉన్నటువంటి ఒక బాబుని ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి క్రమంలోనే ఆ బాబుకు సంబంధించి వామిటింగ్స్తో పాటు గ్యాస్ సంబంధిత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో 12:41 సమయంలో 4 సిరప్స్ డాక్టర్లు డ్యూటీలు ఉన్నటువంటి డాక్టర్లు ఆ బాబుకి ఇవ్వాలి, అవి తీసుకురావాలని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫార్మసీ ఉందో ఫార్మసీ క్లోజ్ ఉండడం, అక్కడ ఉన్నటువంటి నర్సులు షాప్ నర్సుతో పాటు మరొక నర్సుకు సంబంధించి ఈ సిరప్స్ కావాలని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలోనే సిరప్స్ అందుబాటులో లేవు, బయట తెచ్చుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక తల్లి తీసుకొని వచ్చింది, ఇక్కడ మెడిసిన్స్ రాసినటువంటి క్రమంలోనే ఏం సమాధానం ఇచ్చారో ఒకసారి అడుగుదాం. ఏమన్నారండి? ఇక్కడ మల్టీవిటమిన్ D3 అని రాశారు సార్. అయితే ఓన్లీ ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఒకటి ఇస్తారు, ఒకటి ఇవ్వట్లేదు, బయట తెచ్చుకోండి అని చెప్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఆ లెక్కలు కేవలం కాగితాల మీదనే రాతలుగా మారాయా, లేకపోతే క్షేత్రస్థాయిలో నిజంగా పేదలకు అందుబాటులో మందులు ఉంటున్నాయా లేదంటే ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం ఉండట్లేదని చెప్పి సమాధానం అందుతుంది. అంటే ఒక జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆసుపత్రి, ఇక్కడికి 500 నుంచి 1000 ఓపీలు ఒక చిన్న పిల్లల వార్డులోనే ప్రతిరోజు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టాబ్లెట్స్ అందుబాటులో లేకపోతే బయట ప్రైవేట్ మెడికల్ హాల్లో కొనాలంటే వందలు. నిన్న ఈ 4 సిరప్స్ సంబంధించి వాళ్ళు తీసుకుంటే ఒక్కొక్క సిరప్కి 166 రూపాయలు, అంటే ఒకటి 200, మరొకటి 166, ఇంకొకటి 173, ఇంకొకటి 191 రూపాయలు, అంటే దాదాపు 500 రూపాయలు అవుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా కూడా 500 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది, అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదే 500 రూపాయలు ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి పేద ప్రజలు అసలు రాకుండా ఉండాలన్న ఉద్దేశమా, లేకపోతే మెడికల్ షాప్కి సంబంధించినటువంటి సిబ్బందితో ఓనర్లతోటి ఏమన్నా లోపాయకార ఒప్పందం పెట్టుకురా అనేది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీ పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.